దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క 34వ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. గ్రేస్ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్ జరిపిస్తున్నటువంటి పాస్టర్ ఇజ్రాయెల్ గారు, పాస్టర్ అమ్మ రేచల్ గారు వారి కుటుంబంతో పాపతో కూడా మన మధ్యకు వచ్చినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి పాస్టర్ అమ్మ గారు రెవరెండ్ రేచల్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ మనం అభినందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి యొక్క దినం వాక్య పరిచర్య కొరకు మరి అవకాశం ఇచ్చినటువంటి మరి అయ్యగారికి పాస్టర్ అయ్య గారికి మరి అమ్మగారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా గ్రేస్ మినిస్ట్రీ తరపున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి మీ మధ్యలో ఉండడము మాకు చాలా సంతోషంగా ఉంటున్నది. మరి అయ్యా వాళ్ళు మాకు మీరు వచ్చి ఒక 2 రోజులు వర్తమానాన్ని అందియవాలా అని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. ప్రార్థనలో మేము ఉండడం జరిగింది. ఈ యొక్క సంఘం కొరకు ప్రార్థించడం జరిగింది. దేవుడు చక్కటి వర్తమానాన్ని మీ కొరకు ఆయన మాకు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉన్నది? నిజంగా దేవుడు వాక్యం అంటే, దేవుని మాట అంటే అందరికీ కూడా ఎంత సంతోషం కదా. ఎందుకంటే ఆయన వాక్యం శక్తి గలది, జీవము గలది, బలము గలది. హల్లెలూయా. పాపికి రక్షణ, రోగికి స్వస్థత. ఏది చెప్పండి? ఆయన వాక్యం, ఆయన మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాను. ఎవరైనా? హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యమే మనం వినబోతున్నాం. ఇప్పుడు ఆ వాక్యమే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అంటే యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతాడు. మాట్లాడడం మాత్రమే కాదు, స్వస్థత మరి పాపికి రక్షణ. ఇవి 2 మనుషులకి చాలా అవసరం. స్వస్థత అవసరము, రక్షణ కూడా అవసరమే. హల్లెలూయా. స్వస్థత మన శరీరానికి, రక్షణ మన ఆత్మకు. హల్లెలూయా. అవునా కదా? స్వస్థత కావాలి, ఇంకేం కావాలి? రక్షణ కూడా కావాలి. కాబట్టి అవి 2 కూడా దేవుడు మనకి ఉచితంగా ఏ ఒక రూపాయి కూడా లేకుండా దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తూ ఉంటున్నాడు. అందుకు ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. సరే, మంచిది. ఈరోజు దేవుని యొక్క మనం వర్తమానంలోనికి వెళ్దాము. ఈరోజు ఎస్తరు గ్రంథంలో నుంచి, ఎందుకంటే అందరు కూడా ఉపవాసం ఉన్నారు. మరి ఈరోజు 36వ రోజు, 34వ రోజు, 34వ రోజున ఉపవాస ప్రార్థనలో మీరందరూ కూడా మేము చూస్తున్నాం. మేము ఇక్కడ అమ్మ వాళ్ళు, అయ్య వాళ్ళు వాక్యము మేము వీడియోలో మరి ఫోన్లో యూట్యూబ్లో మేము చూస్తూ ఉంటున్నాం, వింటున్నాం. చాలా చక్కటి వర్తమానాలతో మరి దేవుడు ఈ యొక్క సంఘాన్ని ఆయన బలపరుస్తూ ఉంటున్నారు. ఇలాంటి ప్రార్థనలు చాలా చోట్లలో లేవు. అందుకే నాకు చాలా ఇష్టం. ఇలాంటి ఉపవాస ప్రార్థన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో ఉండి ఎంతమంది జయాలు చూశారు తెలుసా? ఎంతోమంది యెహోషాపాతు కానీ, ఎస్తర్ రాణి కానీ, ఆ తర్వాత ఇంకా చాలామంది హిజ్కియా రాజు కానీ, చాలామంది ఉపవాసం ఉండి చాలా అంటే మామూలు సమస్యలు కాదండి. మామూలు ఏదో మనకు వచ్చేటివంతా చిన్న చిన్నవి కదా, అంత పెద్ద సమస్య ఏమి కాదు. వాళ్ళ రాజ్యాల మీదకి వస్తున్నటువంటి సైన్యమును ఎదిరించడానికి వాళ్ళకి శక్తి లేనప్పుడు, శక్తి సరిపోనప్పుడు వాళ్ళు ఆశ్రయించింది ఎవరు తెలుసా? మామూలుగా కాదు కానీ ఉపవాసముతో. మరి ఎలా తెలిసిన? తల్లులు, పిల్లలు, భార్యలు, పిల్లలు అందరూ, రాజు, సైన్యం అందరూ కలిసి వారు ఉపవాసముతో ప్రభు పాదాలు తడిపారు.
అందుకు దేవుడు వారికి గొప్ప జయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు వాళ్ళకు అంత గొప్ప జయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు చిన్న చిన్న సమస్యలు ఇవేమంత అసలు మనకు వచ్చేటువంటివి ఏ లెక్క లేదండి దేవునికి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఆ మాట కదా? ఏమన్నా ఆయన ముందు అస్సలు ఏం లేదు. పర్వతాలే మైనం వలె కరిగిపోయినాయంటే సమస్యలు ఎంత అండి చెప్పండి. మన దేవునికి ఎంత? పర్వతములు కరిగిపోయినాయా లేవా? ఆయన సన్నిధికి పర్వతాలు ఏమైపోయినాయంట? కరిగిపోయినాయి. అలాంటప్పుడు మన సమస్య ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏం తెలుసా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ దేవుని యొక్క మాటను, అది శక్తివంతమైనటువంటి వాక్యం రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని ఆహ్వానించుకోవాలా. మన హృదయంలోనికి, మన లోపలికి ఆ వాక్యమును, ఆ మాటను మనం ఆహ్వానించుకున్నప్పుడు అది మనకు శక్తినిస్తుంది. హల్లెలూయా. అది మనకు బలాన్ని ఇస్తుంది. అది మనకు మార్గమును సరళము చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యము ఎస్తరు గ్రంథంలో చూసినట్లయితే మరి మనకందరికీ తెలిసినటువంటి, ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ వాక్యము మరి మీకంతా ఈ వాక్యం కంటత అనుకుంటాను. మరి ఆ ఎస్తరు గ్రంథంలో ఉన్నటువంటి ఎస్తరు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3, 4, 5, 6, 7 అధ్యాయాలు, ఈ 10 అధ్యాయాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని వీరు సాధించినట్లుగా మనం చూస్తాం. చూడండి, సమస్యలు అనేది 2 విధాలుగా వస్తూ ఉంటాయి. సమస్యలు ఉన్నాయా? ఎవరికైనా సమస్యలు ఉన్నాయన్న వాళ్ళు చెయ్యొద్దండి చూద్దాం. అమ్మా కొద్దిగా నాకు ఎంకరేజ్గా ఉండడానికి. సమస్య లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరు కూడా ఏదో ఒక సమస్య, అది బయట వాళ్ళ నుంచే కావచ్చు, కుటుంబంలో నుంచే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, మరి దేని విషయంలో అయినా ఏదో ఒక సమస్య అనేది ఎదుర్కొంటున్నారా లేదా? అయితే ఈ యొక్క గ్రంథంలో కూడా సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరు చెప్పండి? మొర్దెకై మరి యూదులు అందరూ కూడా ఏం ఎదుర్కొంటున్నారు? సమస్యను వాళ్ళు ఎదుర్కొన్నారు. వారికి వచ్చిన సమస్య మరి ఇక వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను బట్టో లేదా వారు చేసినటువంటి తప్పుల్ని బట్టో వారు ఎదుర్కోలేదు. కొన్నిసార్లు చూడండి, మనము కొంచెం అవివేకముతో, కొంచెము జ్ఞానం లేని యొక్క స్థితిలో కొన్ని పరిస్థితులు ఏం చేస్తాం తెలుసా? మనము కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. ఇది మనుషులు చేసుకున్నటువంటి సమస్యలు. కానీ ఈ యొక్క ఇంకొక గుంపు ఉంటారు. వాళ్ళు ఎవరంటే దేవుని కొరకు బలంగా నిలబడుకున్న వారి కొరకు వారి కొన్ని సమస్యలు. 2 విధాలమైన మనుషులు గుంపులు నేను చెప్తున్నాను. ఒకటి, మనం చేసుకున్నటువంటి బుద్ధిహీనతను వలన, అజ్ఞానం వలన తెచ్చుకున్నటువంటి సమస్యలు. అయితే రెండోది గుంపు ఎవరంట? దేవుని కొరకు బలంగా నిలబడి ఉన్నటువంటి వాళ్ళ కొరకు వారికి కూడా ఏమున్నాయి? సమస్యలు ఉన్నాయి. ఈ రెండిట్లో జయం ఎవరికి దొరుకుతుంది చెప్పండి? రెండిటికి జయమే దొరుకుతుంది. ఎందుకంటే మన దేవుడు ఏదో బుద్ధిహీనతతో చేసుకున్నంత మాత్రాన నీ పాటు నువ్వు పడుకో, ఎందుకంటే నీ బుద్ధితో చేసుకున్నావు, నువ్వు సావుమని ఎప్పుడు చెప్పడు యేసయ్య. హల్లెలూయా. అయితే నేను చెప్తున్నా, ఎందుకంటే 2 విధాలుగా సమస్యలు వస్తాయి. ఏ సమస్య అయినా భయం లేదు. అన్ని సమస్యలకు ఏమున్నది? ఒక పరిష్కారం ఉంది. అది మన దేవుడు 100% ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మొర్దెకైకి ఎందుకు వచ్చిందండి? ఆయనకి ఇప్పుడు యూదులందరికీ కూడా ఒక మరణదండన వచ్చింది కదా. యూదులందరికీ ఏమొచ్చింది చెప్పండి? మరణదండన విధించారు. ఎవరు? రాజు దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరింది. అయితే 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరికీ కూడా, మొర్దెకైకు కూడా ఏం విధించబడి ఉంటున్నది? మరణదండన విధించబడి ఉన్నది. అయితే ఇది ఎవరు తెచ్చుకునింది? ఇది ఎవరు చేసింది చెప్పండి? హల్లెలూయా. ఆమాను చేసింది. అదే ఆమాను ఎందుకు అలా చేశాడు? మొర్దెకై ఏం చేయట్లేదంట? దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు. చూడండి, ఎక్కువ సమస్యలు వచ్చేది ఎవరికో తెలుసా? దేవుని కొరకు నిలబడినటువంటి వారికే వచ్చేది. నేను
ఈ యొక్క ఏం చేయను, ఈ పని చెయ్యను, నేను దీన్ని చెయ్యను, నేను ఇలా మాట్లాడను, నేను ఇలా ఉండను, నేను అలా చెయ్యను, ఈ రోజు నుండి నేను దేవుని కొరకు జీవిస్తా, ఏమన్నా చెయ్యండి, నేను కంటిన్యూగా ప్రార్థనకి వెళ్తా, 40 రోజులు ప్రార్థన అంటే నేను వెళ్తాను, 40 రోజులు ప్రార్థన నేను వెళ్తాను, నా దేవుడు ఇంకా మిగతా దినాలన్నీ కూడా నన్ను దీవిస్తాడు, నేను వెళ్తాను అంటే ఒక పోరాటం వస్తుంది. బయట నుంచైనా, ఇంట్లో నుంచైనా, ఎక్కడి నుంచైనా కూడా వస్తుంది. హల్లెలూయా. అయితే దేవుని కొరకు నిలబడిన వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? పోరాటాలు, సమస్యలు వస్తాయి. ముర్దకాయికి యూదులందరికీ ఏమొచ్చింది చూడు, ఒక్క ముర్దకాయి చేసినటువంటి పని యూదులందరికీ ఏమొచ్చేసింది చెప్పండి? మరణదండన వచ్చేసింది. ఒకే దినమున అందరూ 127 సంస్థానంలో ఉన్న అందరు యూదులు హతము చేయబడాలి అని ఆజ్ఞ జారీ అయింది. వీళ్ళందరూ కూడా భయముతో వణికిపోతున్నారండి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా దేనికి భయపడం, కానీ కొంతమంది కఠినంగా ఉంటారు, అంటే మొండిగా ఉంటారు, భయపడరు. అయితే మరణం వస్తుందంటే అందరు కూడా భయం అయిపోతుంది. అందరికి ఏమొచ్చేస్తుంది చెప్పండి? భయం వచ్చేస్తుంది. యూదులందరికీ కూడా ఏమొచ్చేసిందంటే 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ కూడా భయం వచ్చేసింది. అరే మనల్ని చంపేస్తారు, మనము ఎలా అని అందరూ భయపడిపోతుంటే అప్పుడు ముర్దకాయి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక మంచి తీర్మానం. చూడండి, అలాంటి పరిస్థితిలో ఒక తీర్మానం అనేది రావడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ళలో మిమ్మల్ని అడిగితే మీరేమన్నారు? ఎవరిని అడిగినా కూడా మీకేమైనా సమస్యలు ఉన్నాయా లేవా అంటే అయా ఉన్నాయానే చెప్తారు అందరు కూడా. అయితే ఈయన నమస్కారం చేయలేదు. ఎవరికి చేయలేదు చెప్పండి? ఆమానికి వంగలేదు, నమస్కారము చేయలేదు. ఈ ఒక్క కారణానికి అది ఏమంత పెద్ద సంగతి అండి అది? చెప్పండి. దేవుని కొరకు ఆయన నిలబడుకున్నాడు కదా. అయితే ఈయనకి ఎంత చూడండి, శత్రువు మనం దేవుని కొరకు నిలబడితే శత్రువు ఎలా లేస్తాడంటే, వాడు ఇంత అలలు చూసినారా మీరు? సముద్రం దగ్గర అలలు చూసినారా ఎవరైనా? అయితే అల ఎట్లా లేస్తుంది చెప్పండి? ఇట్లా పైకి లేస్తుంది. మనం చూస్తే ఏమైపోతుంది తెలుసా? అది వచ్చి మన మీద పడి ఇట్లా ముంచేస్తుందేమో అనుకోవాలా. అట్లా శత్రువు ఆ విధంగా లేచేస్తాడనమాట. ఇలా పైకి లేస్తాడు, కానీ వాడు అలాగే పడిపోతాడు కిందికి. హల్లెలూయా. ఈ యొక్క ముర్దకాయి మీదకి లేచాడు శత్రువు అంటే, ముర్దకాయి ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆయన గుర్తొచ్చింది ఏంటంటే ఉపవాసం. ఏం గుర్తొచ్చింది చెప్పండి? మనకి ఏదే సమస్య రాని మనం చేయాల్సింది ఏం తెలిసిన ఇంత మంచి ప్రార్థన. చాలామంది ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఆదివారం వస్తే మందిరం నిండిపోతుంది కదా, జనాలు ఇంకా నిండిపోయి బయట కూడా కూర్చుంటారేమో. అయితే ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ సంఘం అంతా కూడా పాల్గొంటే ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందిన వాళ్ళందరూ పొందుకుంటారండి. ఈ సత్యం చాలామందికి తెలియదు. ఏదో మాకు ఆ పని ఈ పని అనేసి అనుకుంటారు. పనులు మనము బ్రతికి ఉన్న రోజులు పని లేకుండా ఏ రోజైనా ఉన్నారా? వేస్ట్ వాళ్ళు అందరూ. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేస్ట్, మరి వాళ్ళు పోయిన వాళ్ళ పనికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళు జానానే కాదు కదా. అయితే ఏంటి తెలిసిన, మనము ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మనకి పనులే ఉంటాయి, కానీ ఈ ఉపవాస ప్రార్థనలు ఉండవు. హల్లెలూయా. అర్థమవుతుందా? అమ్మగారు అయ్యగారు దేవుడు వారి హృదయంలో పెట్టినటువంటి భారం, ఈ కళ్యాణ దుర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ జనులు రక్షణ పొందాలి అని దేవుడు వారి హృదయంలో పెట్టినటువంటి భారాన్ని వారు సంఘంలో మరి చూడండి, ఎంత ఒక్కరోజు ఉపవాసం ఉండాలంటే ఎంత కష్టం, తల్లాడిపోతారు అట్లే. ప్రార్థనలో పోనీ ఉపవాసం లేకున్నా సరే ప్రేయర్లో ఉండాలంటే అస్సలు అవ్వదండి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమో తెలుసు, నాకు 5 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి అవట్లేదు అమ్మగారు అంటారు అమ్మగారితోని. నాకు 10 నిమిషాలు ప్రార్థన అంటే నాకు మీలాగా నా ప్రేయర్ చేయడానికి అవట్లేదు అని చెప్తారు. హల్లెలూయా. కానీ ఇలాంటి ఉపవాస ప్రార్థనలు, అలాంటి వాళ్ళు ఇలాంటి ఉపవాస ప్రార్థనలు వచ్చి ఎంత చక్కగా ప్రేయర్లో ఎదగొచ్చు కదండి. హల్లెలూయా. అయితే ఆ ప్రార్థనలో ఏం చేయాల్సిన రారు, ఎందుకంటే ఆ టేస్టు వారికి తెలియదు కాబట్టి.
దయచేసి మరి ఈ యొక్క వీడియో అందరికీ వెళుతున్న సంఘస్థులు అందరికీ వెళుతున్నది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఈ జయంని మీరందరూ కూడా పొందాలని దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొర్దెకై ఏం చేశాడు చెప్పండి? వెంటనే ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నాడు. తనకు వచ్చినటువంటి సమస్య, ఆ సమస్యను ఎదిరించడానికి తన శక్తి సరిపోదు, తన బలం సరిపోదు, తన జ్ఞానం సరిపోదని ఆయన ఒక మంచి తీర్మానం తీసుకొని ఏం చేశాడు అసలు? 3 రోజులు అంటే ఉపవాసంతో, ఆ గోనెపట్ట అంటే ఉపవాసానికి సాదృశ్యంగా ఉంటున్నది. గోనెపట్ట ధరించుకుని ఆయన వీధిలో కూర్చునేసినాడు. ఆ రాజు వీధిలో కూర్చున్నాడు. గుమ్మం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఈ వార్త వినిన వెంటనే, ఏ వార్త చెప్పండి? హామాను ఏం తీసుకొచ్చినాడు? రాజు దగ్గర నుంచి తాకీదులు రాపిచ్చి 127 ఆయనంతా తెలివిమంతుడు చూడు. అయితే మొర్దెకై యొక్క ప్రాణం తీయుట ఎలా అనుకున్నాడంట? నాకు ఆ గ్రంథం చదువుతుంటే ఒరే మా గురించి నువ్వు ఎంత చులకనగా అనుకుంటున్నావురా అనిపించింది నాకు. హామాను ఎవరో తెలుసా? శత్రువు. యూదులకి సైతానుడు ఎవరు చెప్పండి? మనకి ఈ రోగాలు, గొడవలు, సమస్యలు, మనుషులకి తాగుడికి, హత్యలకి ప్రేరేపించేది ఎవరు చెప్పండి? కదా, వాడు మనకి ఏమైనాడు? శత్రువు కదా. ఈ యొక్క వాడు ఎట్లా అనుకుంటున్నాడు? ఈ క్రైస్తవుడు. అందుకనే జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అన్నారంట, ఈ క్రైస్తవులు ఎవరంట తెలిసిన? నిద్రపోతున్న సింహం అంట. హల్లెలూయా. ఆయన ఎంత చక్కగా ఎంతవరకు ఆయన ఆలోచించినాడు చెప్పండి. క్రైస్తవులు ఎవరంటే చెప్పండి? ఒక ఎస్తరు లేస్తే, ఒక మొర్దెకై ఉపవాసం ఉండి లేస్తే యూదులందరికీ కూడా ఏమొచ్చింది చెప్పండి? హల్లెలూయా. మీ ఇంట్లో ఒక్కరు లేస్తే, ఉపవాసంకి ఒక్కరు లేస్తే ఏం జరుగుతుంది చెప్పండి? మీ ఇంటిపై, మీపై, మీ పిల్లలపై లేస్తున్న శత్రువు వాడొక్క దిక్కు నుండి వచ్చాడేమో 7 దిక్కులు పారిపోతాడు. హల్లెలూయా. ఇది జరుగుతుందండి. ఈ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం జీవితంలో ఇది జరగకపోతే మీరు రాసి పెట్టుకోండి. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో దేవుడు చెప్తున్నాడు, ప్రతి కుటుంబంలో ఈ సంగతి జరగబోతుంది. హామాను ఏ రీతిగా వాడు తల కప్పుకొని, తల వంచుకొని పారిపోయి ఉరి తీశారో, అదేవిధంగా సాతానుడు ఈ యొక్క సంఘానికి వ్యతిరేకంగా, ఈ యొక్క అగాపే కల్వరి యొక్క చర్చికి, సంఘానికి వ్యతిరేకంగా విరోధంగా లేచినటువంటి, ఈ సంఘానికి వస్తున్నటువంటి కుటుంబాలకి విరోధంగా లేచినటువంటి శత్రువు ఒక్క దిక్కు నుండి వచ్చాడేమో 7 దిక్కులు పారిపోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆమేన్. హల్లెలూయా. అది రోగమా, అది నీ భర్తనా, అది నీ పిల్లల ఆర్థిక ఇబ్బందుల, అప్పుల, ఏవే కానీ నా ప్రభువుకి ఒక క్షణం మాత్రం చాలు. హల్లెలూయా. కానీ విజయం ఎవరిది? అమ్మా చెప్పండి, విజయం ఎవరిది? మొర్దెకైదా హామానుదా? దేవుని నామానికి స్తోత్రం. విజయం మనదే. హల్లెలూయా. విజయం ఎవరిది చెప్పండి? మనదే విజయం. చివరికి విజయం మనదే. శత్రువు చూసి అనొచ్చు, హామాను చూసి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? హామాను సంతోషంగా రాణి ఏం చేసిందంట? తన రాజుతో పాటు ఏం పిలిచిందంట? విందుకు పిలిచిందంట. ఎవరిని? హామానుని రాజుతో పాటు ఏం పిలిచిందంట? విందుకు పిలిస్తే ఎంత సంతోషమో, అంత సంతోషంతో, ఆనందంతో ఎక్కడికి వెళుతున్నాడు? ఇంటికి వెళితే, ఇంట్లో చెప్తే ఆ గుమ్మం దగ్గరకు వస్తూ ఉంటే అక్కడ ఎవరున్నారు? మొర్దెకై ఉన్నాడు. ఆయనను చూడంగానే ఏమనిపిస్తుంది? ఈయనకి చాలా ఎంత కోపం అంటే అంత కోపం వస్తుంది ఆయన మీద. ఆ కోపంతో ఒక పక్క కోపము, ఒక పక్క ఆయన నమస్కారం చేయట్లేదు కదా అని అవమానం అయినట్టు అవుతుంది. అందుకొరకు ఏం చేస్తున్నాడంటే ఇంటికి వెళ్తున్నప్పుడు ఇంట్లో భార్య, స్నేహితులు ఏమని చెప్తున్నారు? హల్లెలూయా. హామాను వాడితో అంటున్నాడు, భార్యతో, స్నేహితులతో అంటున్నాడు, నన్ను ఎస్తర్ రాణి ఏం చేసింది? విందుకు పిలిచింది. ఎవరితో పాటు?
రాజుతో పాటు నన్ను కూడా విందుకు పిలిచింది అనగానే అయితే అంత సంతోషం ఉన్నది. కానీ నాకు ఆ మొర్దెకాయి అక్కడ ఉన్నంత వరకు నాకేం లేదు. హల్లెలూయా. నేను అంటాను, మనం ఉన్నంత వరకు సాతాను ఆటలు జరగవు. హల్లెలూయా. ఏ ఇంట్లో ప్రార్థనా పరులు ఉంటారో, ఏ కుటుంబంలో ప్రార్థనా పరులు ఉంటారో, వాళ్ళు ఉన్నంత వరకు ఆ తల్లి కానీ, ఒకవేళ భర్త కానీ, ఒకవేళ పిల్లలు కానీ, ఎవరే కానీ ఒక ప్రార్థనా పరుడు ఉంటే ఆ ఇంట్లో వాని సైతాన్ ఆటలు ఏవి సాగవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? అక్కడ దేవుడే యుద్ధం జరిగించబోతున్నాడు. దేవుడు ఏం జరిగించబోతున్నాడు? యుద్ధము జరిగించబోతున్నాడు. కానీ వచ్చాడు ఆమాను, కుప్పిగంతులు వేసుకుంటూ వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడు? అక్కడ ఉన్నంత వరకు కూడా నాకేం లేదు, సంతోషం లేదు. ఏం చేయాలంటే, ఓ సింతేనా, ఇంత సింపుల్ దానికి నువ్వు అంత బాధపడిపోతున్నావు. ఆమె కూడా సింపుల్గా ఐడియా ఇచ్చేసింది. ఎవరికి? సింపుల్గా. కొన్నిసార్లు భార్యలు భర్తకి భలే ఐడియాలు ఇస్తారండి. దేవుని నామానికి స్తోత్రం. మంచివైతే దేవునికి స్తోత్రం. కొన్ని ఎగస్ట్రా ఉంటే కన్నా చాలా కష్టం కదా. మంచివి ఆత్మీయంగా ఉన్నవైతే చాలా సంతోషం. ఆ కుటుంబం అయినా వాళ్ళైనా చాలా సేఫ్గా ఉంటారు. అదే కొంతమంది ఉంటారు స్త్రీలు, అయితే వాళ్ళని బట్టి చాలా తలనొప్పి. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ ఈమె ఏమో ఐడియా ఇస్తుంది చెప్పండి? ఇంతే కదా, సింపుల్. ఏం లేదు, ఏం చేయదలిసిన ఒక 50 మూరలు ఏది ఒక ఊరికాయ సిద్ధం చేసేయి. నువ్వేం చెయ్యి, రాజు దగ్గరికి వెళ్ళి ఆయనను ఊరి తీపించేయి. ఎట్లా? రేపు ఏం చేసింది నిన్ను? ఎస్తర్ రాని ఏం పిలిచింది? విందుకు పిలిచింది కదా. రేపు నువ్వేం చేయదలిసిన, నువ్వు పొద్దున్న ఆయన ఊరి తీసేయచ్చు. ఎంత సింపుల్గా చెప్తుంది చూడు. పొద్దున్న ఆయనను, ఎవరిని? మొర్దెకాయిని ఊరి తీసేయచ్చు. నువ్వు పోయి రాని విందులో పాలు పొందొచ్చు రాజుతో పాటు నైటు పోయి సంతోషంగా అని సింపుల్గా ఇచ్చేసిందండి. చాలామంది సింపుల్గా అనుకుంటారు క్రైస్తవుల గురించి కదండి, చాలా సింపుల్ అనుకుంటారు. కానీ మనం మన ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఎవరికి తెలియదు. అసలు మనకే తెలియదు, వాళ్ళకి ఎందుకులే. హల్లెలూయా. అవునండి, మీ ప్రార్థనలు ఎంత శక్తి ఉన్నో తెలుసా? చాలామందికి తెలీదు. అయితే ఈమె సింపుల్గా ఐడియా ఇచ్చేస్తూ ఉంది. వెళ్ళి ఏం చేస్తున్నాడు మరి, ఈయన కూడా ఆ వార్త చెప్పంగానే చాలా సంతోషంతో ఎవరి దగ్గరికి బయలుదేరినాడు చెప్పండి? రాజు దగ్గరికి బయలుదేరినాడు. ఎవరు? ఆమాను. రాజు దగ్గరికి బయలుదేరితే రాజు ఏం చేస్తున్నాడు? నిద్ర పట్టక, అప్పటికి 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిందండి. నేను ఎస్తర్ను దాటుకొని వచ్చా. ఇక ఎస్తర్ కూడా ఈ యొక్క మొర్దెకాయి ఉపవాసం ఉండి ఆయన బూడిద పోసుకొని గోనె పట్ట ధరించుకొని ఉపవాసం ఉండటము ఎస్తర్ రాణికి వార్త తెలిసినప్పుడు ఆమె ఎందుకైనది, ఏమైనది అని తన దగ్గర ఉన్నటువంటి సెండులని పంపిస్తే వాళ్ళు వర్తమానం తీసుకొచ్చి చెప్తే, యూదులందరికీ కూడా మరణదండ విధించబడి ఉన్నదమ్మా, నీవు ఏమైనా మా కొరకు చేయమని మళ్ళీ మొర్దెకాయి ఏం చేస్తాడు? వర్తమానాన్ని రాణి దగ్గరికి పంపిస్తే రాణి ఏం చేస్తుంది? నీవు వెళ్ళి ఏమన్నా చేయమని మొర్దెకాయి చెప్తాడు రాజు దగ్గరికి. అదంతా కూడా మనకు తెలుసు. కానీ ఈ ఆమె ఏమని చెప్తా చెప్పండి? ఫస్ట్లో ఒప్పుకోదు. ఎందుకంటే నేటికి 30 దినముల నుంచి రాజు దగ్గరికి నేనేం కాలేదు, పోలేదు. అయితే రాజు పిలవక ముందు ఎవ్వరు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, రాజు ఆవరణంలోనికి పోకూడదు. ఒకవేళ వెళ్ళారనుకోండి ఏమైపోతారు చెప్పండి? చనిపోతారు. అంటే మరణం అయిపోతారు. ఆ యొక్క గట్టి ఆజ్ఞ ఉన్నదయ్యా, మరి నేనేం చేయలేను అని చెప్పి వర్తమానము బాబాయ్ దగ్గర పంపిస్తే, మొర్దెకాయి దగ్గర పంపిస్తే మళ్ళా అంటాడు, చూడమ్మా ఈ సమయాన్ని బట్టే నువ్వు తేబడ్డావేమో ఎక్కడికి? ఈ రాజ్యముకి. ఆమె తీసుకుంటా చూడండి ఒక్కొక్క తీర్మానము, చాలా శక్తివంతమైన తీర్మానం. అంత తీర్మానం ఈరోజు మనకు కావాలా? ఎలాంటి తీర్మానం చెప్పండి? నేను సావనైనా సస్తాను కానీ, అయితే మీరు వెళ్ళి ఏం చేయండి, నా కొరకు నేనుంటాను ఉపవాసము, నా పనికత్తులు కూడా ఉంటారు. మీరు నా కోసం ఏం చేయండి తెలిసిన?
సమాజ మందిరములో అంటే ఆ యొక్క యూదులందరూ కూడా సమాజ మందిరములో కూడుకొని అందరూ నా కొరకు కూడుకోండి. ఆ. 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు కావాలండి సంఘములో, కుటుంబాలలో. ఇలాంటి స్త్రీలు లేవాలా. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలము ఏ సిగ్గు ఉండదండి. ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి ఏది ఉండదు. సాతాను దగ్గర నుంచి ఏ హాని ఉండదు. ఆ కుటుంబాలు, ఆ సంఘము క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, భలే నిర్ణయం తీసుకునేది కదండి. నేనేం చేస్తాను, నశించినా నశిస్తాను, కానీ నేను మాత్రం ఏం చేస్తాను, ఉపవాసం ఉంటాను. రానికి ఏం తక్కువ అండి. ఈ రోజుల్లో చూడండి, కొంచెం బాగా అయిపోతే చాలు, ఇక ప్రార్థన కూడా ఉండదండి. టైం లేదని చెప్పేస్తారు సింపుల్గా. హల్లెలూయా. ఏమ్మా అంటే టైం లేదని చెప్తారు. కానీ ఇక్కడ రాణి, కానీ ఈమెకు ఒక ఏం తెలిసిన, ఆ రాణి వస్త్రాలు తీసి పక్క పెట్టకూడదు. పెడితే ఆమె యొక్క ఆ రాణిగా ఉండడానికి కూడా ఆమెకు ఏముండదు చెప్పండి, ఆ రాణితనం కూడా వెళ్ళిపోతుంది, అధికారం కూడా వెళ్ళిపోతుంది ఆమెకు. కానీ అలాంటివన్నీ పక్కన పెట్టి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఏం చేస్తుంది, యూదులందరి రక్షణ కొరకు ఒక మంచి తీర్మానం తీసుకుంటా ఉన్నది. ఈరోజు మంచి తీర్మానం తీసుకునే వాళ్ళు కావాలి ఈ సంఘానికి. ఈ సంఘమును దేవుడు ఈ యొక్క కళ్యాణ దుర్గం అంతట్లో కూడా ఆయన వ్యాపింపజేస్తూ ఉంటున్నాడు. ఒకసారి చెప్పాలి కూడా, దేవుని మహిమపరచండి. ఈ కళ్యాణ దుర్గంలో, ఈ కళ్యాణ దుర్గ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మీరు విశ్వాసంతో ప్రార్థించినట్లుగా అనేకులు వచ్చి ఇక్కడ తాగుబోతులు మారబోతున్నారు, వ్యభిచారులు మారబోతున్నారు, మాంత్రిక చేతబడి కట్లతో పీడించబడుతున్న వారికి ఇదే స్థలంలో విడుదల కలగబోతూ ఉంటున్నది. హల్లెలూయా. దేవుడిచ్చే వర్తమానం ఇదే, దేవుడిచ్చే మాట ఇదే. ఎందుకంటే ఆనాడు జీవిస్తున్న దేవుడు ఈ రోజు కూడా ఆయన ఈ సంఘంలో జీవిస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలకు కూడా గొప్ప విడుదల రాబోతూ ఉంటున్నది. కాబట్టి ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలంటే, ఈ ఎస్తరు వలె నేను దైవజనులతో కూడా నేనేం చేస్తాను, నిలబడి ప్రార్థిస్తాను అని చెప్పి ఒక తీర్మానం అన్నీ పక్కన పెట్టి మనం ప్రార్థనలోకి రావాలండి. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా సంఘస్థులు, ఈ అగాపే కల్వరి చర్చి సంఘస్థులు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కూడుకొని, చూడండి అక్కడ 127 సంస్థానాల్లో ఉన్న అందరూ కూడా కూడుకున్నారంట. ఎక్కడక అది సమాజ మందిరములో ఏం చేసుకున్నారు వీళ్ళు, సమకూర్చి నా కొరకు మీరేం చేయండి, సమకూర్చండి. నేను వెళ్తాను రాజు దగ్గరికి. ఎక్కడికి వెళ్తాను, రాజు ఆజ్ఞ ఉన్నది. ఏమని ఆజ్ఞ ఉన్నది, పిలవక ముందు ఎవరు కూడా రాజు దగ్గరికి వెళ్ళకూడదు, ఆజ్ఞ ఉన్నది. నేను వెళ్తాను, ఆజ్ఞకు వ్యతిరేకంగా విరోధంగా నేను వెళ్ళబోతున్నాను, కాబట్టి మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఆమె ఒక మంచి తీర్మానం తీసుకొని వెళ్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ చేశాడు. చూడండి ఎంత పెద్ద కార్యం. నాకు అది చాలా ఇష్టం అండి. అయితే ఆమె ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత ఆమె రాణి వస్త్రాలు అవన్నీ కూడా గోనెపట్ట విప్పేసి మరి రాణి వస్త్రాలు ధరించుకొని రాజ ఆవరణంలో నిలబడినప్పుడు, నువ్వు పిలవకు ముందుగానే వచ్చావు కాబట్టి ఈమెను తీసి రాణిగా నుండి బహిష్కరించండి అని చెప్పాలా రాజు. కానీ చెప్పట్లేదు, కానీ తన చేతిలో ఉన్నటువంటి దండమును తీసి ఆ రాణి ఎదుట చూపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. చూపించడం మాత్రమే కాదు, ఆమెతో అడుగుతున్నాడు, రాణి నీకు ఏం కావాలి చెప్పు. ఎస్తరు నీకేం కావాలి, నీ మనవి ఏమిటి, ఏమంటా అండి, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదను అంటున్నాడు ఆమెతో చెప్పగా. హల్లెలూయా. అమ్మా 5వ అధ్యాయం 3వ వచనం అంట.
దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యాన్ని దేవుడు అక్కడ చేస్తూ ఉంటున్నాడంటే, రాణి మరణానికి ప్రతిగా దయను పొందుకునింది. ఎప్పుడండి? ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో. ఆమె డైరెక్ట్గా వెళ్ళలేదండి. ఆమె సొంత బుద్ధిని, సొంత జ్ఞానాన్ని, సొంత తెలివిని ఉపయోగించలేదు. నేను రాణిని కదా అని అధికారాన్ని ఉపయోగించలేదు. ఫస్ట్ ఈ లోకానికే రారాజైన ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా మనం వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి చెప్పండి? ఒకవేళ మనకు అధికారం ఉన్నా, ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది బలగము మనకి పేరుగాంచిన వాళ్ళు ఉన్నా వాళ్ళు కాదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుని దగ్గరికి వెళ్ళాలి. రాణి దగ్గర, ఎస్తర్ రాణి దగ్గర నేర్చుకునే ఒక విషయాన్ని, దేవుని పాదాల దగ్గర మొర్ర పెడితే రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆమె ప్రాణం కాదు కానీ రాజ్యములో సగమియాలా అని అడుగుతూ ఉన్నాడు. దేవుని దయ ఆ రాజు దయ పొందుకునింది. ఆమె రాజు దయ పొందుకుంటే ఇంకేమున్నది చెప్పండి? ఆమె ఏం అడగలేదు, కానీ ఏమంటుంది? నేను ఒక విందు చేస్తాను, నువ్వు ఆమాను రావాలా. ఇది ఎస్తర్ మాట. ఎందుకు చెప్పండి? ఆమానుని ఆడ కొట్టాలని దేవుడు ఆమెకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలకి చాలా జ్ఞానం ఉంటుందండి, ప్రార్థనా పరులకి. హల్లెలూయా. శత్రువుని ఏ రీతిలో ఎదుర్కోవాలో దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు. చూడండి, ఈమె ప్రార్థన చేసి రాగా ఏమని డైరెక్ట్ అప్పుడే చెప్పొచ్చు కదా, ఏమని? ఇలాగా ఆమాన్ చేశాడండి, మరి మీ మంత్రి ఆయనను పెద్ద, నువ్వు నీ దగ్గరికి ఆయన సింహాసనాన్ని వేసుకున్నావు, ఆయన చూస్తే ఇలాంటి కథలన్నీ చేస్తున్నాడు అని చెప్పొచ్చు కదా. ఆమె డైరెక్ట్ చెప్పొచ్చు కదా. లేదు, దేవుని జ్ఞానం ఎలా ఉన్నది చూడండి. డైరెక్ట్ అటాక్ చేయకుండా ఆమె ఏం చేస్తుంది తెలిసిన? దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మనం చూడండి, ఏదైనా కానీ మనము మాట్లాడాల్సి వస్తే కన్నా మన సొంత బుద్ధిని ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు టపా 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 మాట్లాడేస్తాం. అక్కడేమి తప్పుల్లో చిక్కుల్లో ఇరుక్కుపోతాం. అయ్యో ఇలా మాట్లాడుకోకుండా ఉంటే బాగుండు కదా, అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండు కదా అనేసి ఏం చేస్తాము? తర్వాత ఆలోచిస్తాం చిక్కుపోయిన తర్వాత. కానీ ఈమె అలా కాదు. దేవుని జ్ఞానంతో చూడండి, నేను ఒక విందు చేస్తాను, మీరు రండి. నువ్వు ఎవరు రావాలా? అస్తారోస్ రాజా, తమరును, మళ్ళీ ఇంకెవరు? ఆమాను కూడా రండి అని చెప్తా ఉన్నది. చూసినావా? ఇక్కడ ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో వీళ్ళకి మరణదండం నుండి విడుదలే కాదు, కానీ వీరికి గొప్ప జయం. అంటే ఆ దేశంలో వాళ్ళకు ఒక స్వతంత్రం వచ్చేసిందండి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఆ దేశంలో వీరు బానిసలు ఉన్నారు, కానీ ఇప్పుడు బానిసలు కాదు. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన అనంతరము వారికి శత్రువుపై జయం దొరికింది. రెండోదిగా ఆ యొక్క దేశంలో 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజలు, యూదులకి మరి బానిసలుగా ఉన్నారు, వారందరికీ కూడా ఏం దొరికింది తెలిసిన? మీరు ఆ అధ్యాయాలన్నీ చదువుకుంటా వెళితే కన్నా ఏముంటుందో తెలిసిన? ఆ దేశంలో వీళ్ళే అధికారులుగా అయిపోయారు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే ఏమిటండి ఇది? ఇంత గొప్ప కార్యం జరుగుతాయా? హల్లెలూయా. జరుగుతాయా చెప్పండి? జరుగుతాయి. ఇంకా మీరు చాలా స్లోగా చెప్తున్నారు. ఎంత ఉత్సాహంగా చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. జరిగే తీరాలి. ఆ శత్రువు ఓడే పోవాలి. యేసు నామంలో జయము వానికి లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము. జయం వానికి ఎప్పుడు కూడా ఏం కాదు, లేదు. జయము తన బిడ్డలకే, తనను ప్రార్థించిన వారికే జయం ఉన్నది, కానీ అపవాదికి ఏమున్నది? అపజయం. సాతానికి అపజయము, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి జయం. చూడండి, ఏ ఒక్క శత్రువు ఏ ఒక్క దారిలో మరి మొర్దెకైని ఉరి తీయాలని చెప్పి ప్లాను తీసుకొని మరి రాజు దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఉరి తీయాలనుకొని వచ్చాడో, అదే నైటు ఏం జరిగింది తెలుసండి? ఈయన ఉపవాసం ఉన్నాడు కదా, ఎవరు? మొర్దెకై. ఆ గేట్ దగ్గర, గుమ్మం దగ్గర ఉన్నాడు కదా. రాజు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? ఏం అడగాలని వచ్చినాడు చెప్పండి లోపలికి? మొర్దెకైను ఊరి తీయడానికి పర్మిషన్ కోసం వచ్చాడు కదండి.
పర్మిషన్ కోసం వచ్చాడు. పర్మిషన్ కోసం వస్తే ఏం జరిగింది తెలుసా? అక్కడ అవమానపరచాలి, మరి ఈయనను ఉరి తీయాలని వచ్చినటువంటి అతను, అదే మనిషి ఆ ఊరంతా కూడా ఘనపరచాలని ఆజ్ఞ పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్లాను ఏమైపోయిందంట, అక్కడ చేంజ్ అయిపోయింది. ప్లాన్ అంతా ఏమైపోయింది చెప్పండి? చేంజ్ అయిపోయింది. ముర్దకాయను ఉరి తీయాలా అని రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వచ్చినాడు. ఇప్పుడు అదే ముర్దకాయని ఊరేగించాలా అని రాజు చెప్పాడు. హల్లెలూయా. శత్రువు మనల్ని ఏమో చేయాలని వస్తాడు. ఏదో వాని కుట్రలు పన్నాంగాలు ఒకటి కాదు, ఎన్నో చేస్తాడు. కానీ చివరికి వాడు తోయిన గుంతలో వాడే పడిపోతాడు. హల్లెలూయా. అవునా కాదండి? వాడు తవ్విన గుంతలో వాడే పడిపోతాడు. చివరికి నష్టము, చివరికి కష్టము ఎవరికి తెలుసునా? ఆ శత్రువుకే. హల్లెలూయా. ఈరోజు సమస్య ఉంటే ఏం భయపడకండి. ఈరోజు సమస్య ఉంటే ధైర్యం తెచ్చుకోనండి. సమస్య వెనక గొప్ప జయం ఉన్నది. హల్లెలూయా. ఈ సమస్యను చూడొద్దండి, ఈ సమస్య కంటే గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయనను చూడండి. హల్లెలూయా. ఏమండి, రాజు ఆజ్ఞ తిరగరాయడం అంటే మామూలు మాటలు అనుకున్నారా? చెప్పండి. అందుకనే ఇక 7వ అధ్యాయంలో, ఎస్తర్ గ్రంథం 7వ అధ్యాయంలో రాజు అంటాడు, ఇక ఉంగరాన్ని ఇచ్చేస్తాడు. ఎవరికి ఇచ్చేస్తాడు? ఎస్తర్కి చేతిలో పెట్టేస్తాడు. ఏ ఉంగరం అది? ఏ ఉంగరముతో ముద్ర, తాకీదుల మీద ముద్ర వేసి 127 సంస్థానాలకు పంపించాడు. హల్లెలూయా. అదే ఉంగరాన్ని, ఆమాని చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి ఎవరి చేతికి ఇచ్చేశాడు? హల్లెలూయా. అమ్మా, ఎంత మంచి మాట అంటాడంటే, ఆ యొక్క రాజు, అస్తారోసు రాజు ఏమంటాడంటే ఎస్తరుతో, రాజు ఆజ్ఞ తిరగరాయడం అది చాలా కష్టం, కానీ ఇదిగో ఉంగరము తీసుకో, అధికారం తీసుకో, నువ్వు మీ బాబాయ్ ఏమన్నా చేసుకోండి, ఏమన్నా రాసుకోండి, పోండి. హల్లెలూయా. ఉత్సాహంగా లేదండి? ఉత్సాహంగా సంతోషంగా లేదా? మీ జీవితంలో అదే జరగబోతూ ఉన్నది. హల్లెలూయా. ఇది సింపుల్గా తీసుకోకండి, ఇది గొప్ప విజయంతో తీసుకోనండి. హల్లెలూయా. ఇచ్చేసాడండి. ఇక ఏమి ఇచ్చాడు చెప్పండి? అధికారం ఇచ్చేసినాడు. ఎవరికి ఇచ్చేసినాడు చెప్పండి? మొర్దెకాయికి అధికారం ఇచ్చేసాడు, ఎస్తర్కి అధికారం ఇచ్చి, మీరు ఏం రాసుకుంటారు రాసుకొని ముద్ర వేసి పంపించేయి, పోండి. హల్లెలూయా. చదువుతారా అక్క? లాస్ట్లో ఉంటుంది 7వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది. అక్క 6వ అధ్యాయం, అక్క 6వ అధ్యాయము, 6వ అధ్యాయము మరి 13వ వచనం నుండి చదవండి అక్క. మీరు చదవండి. అక్క 8 సారీ అక్క 8వ అధ్యాయము 8వ వచనం చదవండి అక్క. అమ్మా ఏమంట చెప్పండి? రాజు పేరట ముద్రించబడినటువంటి తాకీదు ఏ మానవుడు కూడా ఏం చేయలేడంట, మార్చలేడు. మన తలరాతిని అనుకుంటారు, మా తలరాతి ఎవ్వరు మార్చలేరండి, ఇంతే అనుకున్నారా లేదా? సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది మాట ఏది చెప్పండి? మా తలరాత, మా కర్మ ఎవ్వరు మార్చలేరు, అది నువ్వు అనుకుంటున్నావు. హల్లెలూయా. కానీ దేవుడికి మాత్రం సమస్తము సాధ్యమే. హల్లెలూయా.
ఏమంటున్నాడు చెప్పండి? ఏ మనుషుడు, రాజా అంటున్నాడు అక్కడ, ఏ మనుషుడు ఏం చేయలేడు, మార్చజాలడండి, మార్చజాలడు. అయితే చదవండి అక్క. కాగా నీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి. చదవండి అక్క. దేవునికి అక్క ఒక్క నిమిషం ఉండండి. చూడండి, రాజు పని కొరకు పెంచబడినటువంటి బీజాస్యం అంటే ఇప్పుడు మనకి రాకెట్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉంటున్నాయి, అంటే ఫాస్ట్గా వెళ్ళేటువంటివి. అయితే అప్పట్లో ఇవి లేవు కదా. కానీ ఇక్కడ రాజు పని కొరకు, అంటే రాజు ఒక హ్యాండోవర్లో రాజు పనుల కొరకు నియమింపబడినటువంటి కొన్ని ఉంటున్నాయన్నమాట. వాటిని ఫాస్ట్గా పంపించాల. హల్లెలూయా. ఎందుకంటే ఈ హామాను పంపినటువంటి ఆజ్ఞ చాలా దగ్గర పడిపోయింది దినాలు. 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉరి తీయడానికి, స్త్రీలనేమి పిల్లలనేమి అందరినీ కూడా ఉరి తీయడానికి ఒకే దినమున చేయాలి అని చెప్పి ఇది అంతా 127 సంస్థానములు అంతటా కూడా వెళ్ళిపోయింది ఈ యొక్క వార్త. ఇక చాలా దగ్గరకు అయిపోయిందనమాట ఆ దినం. ఇప్పుడు అన్ని దేశంలో ఉన్నటువంటి 127 సంస్థానాలు అంటే రాష్ట్రాలు అనుకోండి. ఏంటండి చెప్పండి? రాష్ట్రాలు. 127 రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూదులందరికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న పెద్దలు అంటే అధికారులు వాళ్ళందరికీ కూడా ఈ మాట వెళ్ళాలి అంటే అది ఎంత కష్టమో చెప్పండి అప్పట్లో అయితే. ఇప్పుడు అయితే మీడియా ఉంది, మళ్ళీ ఇక్కడ చెప్తే కన్నా అంతా వెళ్ళిపోతుంది, ఒక రాత్రి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం లేదు, అప్పుడు చాలా కష్టం. కానీ చూడండి, ఈ పని కొరకు దేన్ని వాడుతున్నారు వాళ్ళు అని చెప్పి చూసినట్లయితే ఈ యొక్క మొర్దెకాయి దేన్ని వాడుతున్నాడట? చదవండి అక్క. అభిష్య రాయించి ముద్రించి చూడ రాజు నగర పనికి పెంచబడినటువంటివి ఉన్నాయి, ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపేను. ఫాస్ట్గా వెళ్ళిపోండి అంతే. ఎందుకంటే ఒక్క దినము గడిచినా అయిపోతుందండి. ఒకే దినములో 127 సంస్థానాల్లోకి వెళ్ళిపోయిందండి వార్త. చప్పట్లు కొడతారు ఒకసారి. హల్లెలూయా. ఏం జరగబోతుంది అంటే నీ జీవితంలో ఫాస్ట్గా పని జరిగిపోతూ ఉంటున్నది. నీ జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన అనంతరం ఈ సంఘానికి కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు ఫాస్ట్గా చేయబోతూ ఉంటున్నాడు. ఫాస్ట్గా ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ ఈ సంఘం ఫుల్ బయట ఇంకా పైన కడుతున్నారు, దానిపైన కూడా ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ సరిపోదండి. దేవుడు అంత ఫాస్ట్గా జనుల్ని ఇక్కడికి పంపబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అనేకులు కుంటివారు ఇక్కడ నడవబోతున్నారని మీరు చూస్తారు. గుడ్డివారు మోసుకొని వస్తున్నటువంటి అనేక రోగులను ఆది అపోస్తల దినాల్లో జరుగుతున్న కార్యం ఫాస్ట్గా జరగబోతూ ఉన్నది. ఇక్కడ ఏ కుటుంబం వచ్చినా ఏ వ్యక్తి వచ్చినా మారి పోబోతున్నాడు. ఎత్తుకొని వచ్చినటువంటి వారు నడుచుకొని వెళ్ళబోతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఆ శక్తి ఉన్నదండి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని హస్తం ఉన్నదండి. హల్లెలూయా.
ఆది అపోస్తలులకు దేవుని హస్తం ఏ రీతిగా ఉండి మహత్ కార్యాలు, సూచ్య కార్యాలు, అద్భుత కార్యాలు ఏ రీతిగా ప్రభు చేశాడో అదే కార్యాలు ఈరోజు ఈ సంఘంలో, ఈ మందిరానికి వచ్చే ప్రతి వారి జీవితంలో చేయబోతున్నాడు. అది కూడా ఫాస్ట్గా. హల్లెలూయా! ఎలానండి? ఫాస్ట్గా, త్వరగా. దేవుని నామానికి స్తోత్రం. చూసి చూసి అలసిపోయావా? ఇంకెప్పుడు అని దేవుణ్ణి అడుగుతున్నావా? ఏ ముందులే ఈ రాత ఎవ్వరు మార్చలేరు అనుకుంటున్నావా? హల్లెలూయా! యూదులు అలాగా అనుకొని కూర్చొని ఉంటే యూదులకి రక్షణ వస్తుందా? చెప్పండి, వస్తుందా? కానీ వాళ్ళు ఏం పొందారు చెప్పండి? ఫాస్ట్గా అండి. దేవుని నామానికి మహిమ. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఫాస్ట్గా పనులు జరిగిపోతున్నాయి. మొర్దెకై హామాను చేతిలో ఉరితీయబడ్డ, అవమానం పొందినటువంటి, తీయాలనుకున్నటువంటి అదే హామాను చేతిలో ఘనపరచబడ్డాడు. హామాను ఊరంతా కూడా అదే హామాను గుర్రమును పట్టుకొని, రాజు గుర్రమును మీద మొర్దెకైని ఎక్కించుకొని ఊరేగించాడు. ఎంత అవమానం అండి! హల్లెలూయా! అదే జరగబోతూ ఉన్నది. నిన్ను చూసి నిన్ను చూసి నీపై ఏదో చేయాలనుకున్న వాళ్ళు, కుట్ర పన్నిన వాళ్ళే రక్షణలోకి రాబోతున్నారు. హల్లెలూయా! మన దేవుడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు. ఆయన మీ ఎదుటి నుండి వాళ్ళు ఏదో పాడు చేస్తాడని కాదు, వాళ్ళు మార్చి నీ ద్వారా ఇక్కడికి తీసుకొస్తాడు. హల్లెలూయా! మన దేవుని ప్లాన్ అదేనండి. దుష్టుడంట తన దుర్మార్గతను, మనమైతే ఏమంటాం చెప్పండి? వీనికి బాగా కావాలి, వీని కాళ్ళని ఎరగాలి, చెయ్యన్న ఎరగాలి. కానీ నా దేవునికి అది కాదు. హల్లెలూయా! దుష్టుడు తన దుర్మార్గతను బట్టి వాడు నశించుట ఆయనకి ఎంత మాత్రం సంతోషం కాదు. హల్లెలూయా! మారిపోవాలి వాళ్ళందరూ. తాగుబోతులు మారిపోవాలి, దొంగతనం చేసేవాళ్ళు మారిపోవాలి, మరి చండాలంగా జీవించబడే వాళ్ళు అందరూ మారిపోవాలి, మందిరానికి రావాలి, రక్షణ పొంది పరలోకం చేరాలి. ఇందుకొరకేనండి మన ప్రభు వచ్చింది. యేసయ్య ఎందుకు వచ్చాడు చెప్పండి? లోకంలోనికి ఎందుకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. అందుకే అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ ఎవరి కొరకు వచ్చినాను? పాపుల కొరకు వచ్చాను. పాపుల కొరకు యేసయ్య భూలోకంలోకి వచ్చి పాపుల కొరకు ఆయన ఏం చేశాడంటే సిలువలో ఆయన మరణించాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా, మనకు శత్రువు ఉండొచ్చు కానీ వారిని మనకి మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! నిన్ను చూసి అది ఏమో మాట్లాడేవాళ్ళు, అమ్మ ప్రైజలాడనే రోజు రాబోతున్నది. అమ్మ నేను కూడా నీ జత వస్తానమ్మా ప్రేయర్కి, ఎందుకంటే వాగ్దానం ఉన్నది కదా. ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది మీ వెంట వస్తారండి. ఇది జరగబోతున్నది. హల్లెలూయా! దేవుడు చేయబోతున్నాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు దర్శించబోతున్నాడు. హల్లెలూయా! ఈ యొక్క కళ్యాణ దుర్గంని దేవుడు దర్శించబోతున్నాడు. మీ ఇంటి ఇరుగు పరుగు, మీ యొక్క బంధుమిత్రులందరినీ కూడా ప్రభు దర్శించబోతున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు ఊరుకుంటారండి? ఇక్కడ ఎంతగానో నేను వచ్చి చూస్తున్నా, మీరు అందరూ 4 దిక్కులకు తిరిగి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ఎప్పుడు వృధా పోదండి. మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ రాబోతున్నారు. హల్లెలూయా! అది కూడా ఇక్కడికే వస్తారు. ఎందుకో చెప్పండి? మీరు ప్రార్థన చేశారు కదా, మీ విశ్వాసం పెరగడానికి. హల్లెలూయా! హల్లెలూయా! వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేశా, వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళండి. అబ్బా, ఈ మనిషి ఎవరన్నా మారుతారు కానీ ఈ మనిషి మారుతాడంటే నాకు నమ్మకం లేదు అని ఉండొచ్చేమో మీరు. హల్లెలూయా! సౌలునే పౌలుగా మార్చిన దేవుడు. హల్లెలూయా! ఇంక వీళ్ళెంతండి కదా. ఒకవేళ మీ ఇంట్లో కఠినంగా ఉన్నారేమో, కానీ ఇక్కడ దేవుడు అద్భుతం చేశాడు. ఫాస్ట్గా ఏం చేయాలంట? తాకీదులంతా కూడా ఏం చేయాలి చెప్పండి? ఫాస్ట్గా పనిచేయండి. ఆ దినం త్వరపడిపోతూ ఉంటున్నదని. అయితే మీ మీదికి ఉప్పెనలా వస్తున్నాయేమో, శ్రమలు వచ్చేసాయేమో, ఇక అయిపోయిందేమో అనుకుంటున్నారా? ఏమైపోలేదు. వీళ్ళు అలాగనే అనుకున్నారు, కానీ అయిపోలేదు. కానీ ఈ చరిత్రను తిరగరాసేసాడు దేవుడు. హల్లెలూయా! దేవుడు నీ జీవితంలో కూడా నీ చరిత్రను తిరగరాచబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఏదన్నా కానివ్వండి సమస్య,
ఏ సమస్య అన్నా కానీలేండి. ఇక్కడ చూడండి, ఈయనకు వీళ్ళకి ఏమొచ్చింది చెప్పండి, సమస్యలు వచ్చాయి. యూదులందరికీ కూడా సమస్య. ఎందుకొరకు? దేవుని కొరకు నిలబడితే. దేని కొరకు నిలబడితే? దేవుని కొరకు నిలబడితే ఏమొచ్చినాయి? సమస్యలు వచ్చినాయి. యూదులకు వచ్చినాయి, మొర్దెకాయికి వచ్చింది, ఇక ఎక్కువ మించితే ఇక ఎస్తరుకు కూడా వచ్చేసింది కదండి. ఆమెకు కూడా సమస్య వచ్చేసింది. కానీ ఆ సమస్యలన్నిటినీ కూడా ఒకేసారి దేవుడు ముగింపు ఇచ్చి, అక్క ఇంకొక వచనం చదవండి, 15వ వచనం చదవండి అక్క. 8, 15 వచనం. 8, 10. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు క్రైస్తవులుగా మారబోతున్నారు. ఇది సత్యం. ఆమేన్. నీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, మీ గ్రామం అంతా కూడా, ఈ కళ్యాణదుర్గం అంతా కూడా యూదులుగా అంటే రక్షించబడిన వ్యక్తులుగా, విశ్వాసులుగా మారబోతున్నారు యేసు నామంలో. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుడు త్వరగా చేయబోతూ ఉన్నాడు. ఇక్కడి నుంచి దేవుని సన్నిధి వెళుతూ ఉన్నదండి. ఇక్కడి నుంచి ప్రజలను తాకుతూ ఉన్నది ఆయన సన్నిధి. వాళ్ళలో ఏదో ఒక చేంజ్, ఏదో ఒక మార్పు. నీ వెంట దేవుని సన్నిధి వస్తామని నేను అన్నాను కదా, ఫస్ట్లోనే నేను చెప్పా. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటున్నదో అక్కడ ఏమవుతుందని చెప్పండి, పర్వతములే మైనమల కరిగిపోతాయంట. సన్నిధి నీతో కూడా వస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మారకుండా ఎలా ఉంటారండి? హల్లెలూయా చెప్తారా? సైలెంట్ అయిపోయినారు. హల్లెలూయా. శత్రువు కూడా మారబోతున్నాడు. దేవుడు ఇది జరిగించబోతున్నాడు. నాకు ఇక్కడ చాలా భలే ఇష్టమైంది చూడండి. ఆమాను, మొర్దెకాయి ఎలాంటి వస్త్రాలు ధరించుకుని అక్కడ ఉండేవాడండి గుమ్మం దగ్గర? కదా, అసలు ఆ రాజు విప్పి వేసి నా బట్టలు కూడా తొడిగకి ఆయనకి ఇయ్యరు. అంతకు ఇస్తారా చెప్పండి? ఆయన తొడిగి పడేసిన కూడా ఇయ్యరు. ఇస్తారా ఎవరైనా ఆయనకి? ఆయన వరకు రావది. గుమ్మం దగ్గర ఉన్న ఆయన వరకు వస్తాయా? ఎక్కడో ఆయనకు ఇంకా దగ్గర సమీపం ఉంటారు చూడు, వాళ్ళకు వెళ్ళిపోతాయేమో కానీ ఆయన వరకు రావు. ఇక్కడ చూడండి ఏందండి ఈ ఆశీర్వాదం. హల్లెలూయా. 3 రోజులు ఉపవాస ప్రార్థన ఏంటండి ఇంతగానో ఆశీర్వాదం తెస్తుందా? హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఊకుండ్రండి. అందరూ కూడా ఉపవాస ప్రార్థనకు పరుగులు తీసుకొని వస్తారు. హల్లెలూయా. అవునా కదండి? ఇప్పుడు మనకి ఒక 10,000 రూపాయలు మన అకౌంట్లో పడినాయి అంటే మీరు ఇక్కడ ఉంటారా? చెప్పాలా? అమ్మ మీరు అకౌంట్ చెక్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ అవి రిటర్న్ అయిపోతాయి అంటే ఏం చేస్తారు చెప్పు? ఉపవాస ప్రార్థన లేదు, ఇంకొక ప్రార్థన లేదు. అమ్మగారు రేపు వస్తానమ్మా, ఈరోజు మరి అకౌంట్లో డబ్బులు పడినాయంట అని ఏం చేస్తారు చెప్పండి? మీరు అలా కాదులేండి, మీరు చాలా మంచోళ్ళు. హల్లెలూయా. డబ్బు కాదు కానీ మీకు దేవుడే ముఖ్యం. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయనకి ఎలాంటి వస్త్రాలు అని చెప్పండి? ఊదా రంగు వస్త్రాలు. అంటే రాజు ధరించుకునే వస్త్రాలు. ఈ యొక్క గేటు గుమ్మం దగ్గర కూడా ఆయనకి ఎలాంటి పిచ్చి బట్టలు ఉన్నాయో కానీ నేను నా సాక్ష్యం చెప్పడానికి చాలా సంతోషపడతాను. ఎందుకంటే దేవుని మహిమ కొరకు. మాకు ఎలాంటి వస్త్రాలు ఉండేదంటే, మేము ఏ రోజు కూడా బట్టలు షాప్లో కొని వేసుకోలేదండి. మేము షాప్లో కొని వేసుకోలేదు. మేము ఎవరో తొడిగి పాడేసిన కుప్పతట్లో పడినటువంటి బట్టలు తీసుకట్టుకున్నాం మేము. కానీ మా దేవుడు మమ్మల్ని ఈరోజు ఏ స్థానంలో పెట్టాడంటే, 10,000 రూపాయల చీరలు, 10,000 రూపాయల బట్టలు
కొన్ని దేవుడు మాకు ఇచ్చాడండి. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడు నాకంత సంతోషం అనిపించింది. దేవుడు చూడండి 3 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత ఆయన బట్టలు చూడండి. ఇంకోసారి చదవండి అక్క ప్లీజ్ దయచేసి. అక్క యూదా వర్ణం అంటే ఆ కాలంలో అప్పటికి ఈ బట్టలు ఇప్పుడు చూడండి మరి 10,000 50,000 రూపాయలు చీరలు ఎంత విలువైనవో అంత సూటు, చాలా మంచి సూట్ ఉంటుంది కదండి. ఆ సూట్ల గురించి మనకు అంత తెలియదు. అలాంటి సూట్లు ఎంత విలువైనవి కదండి. అలాంటి వాళ్ళు వేసుకుని వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత విలువ ఇస్తాం కదా, వాళ్ళకు కూడా ఎంత సంతోషం అనిపిస్తుంది కదండి. అలాంటి వస్త్రాలు ఆ టైంలో, అలాంటి వస్త్రాలు యూదా రంగు వస్త్రాలు, తెలుపు వర్ణము గల రాజవస్త్రములను, బంగారపు పెద్ద కిరీటం. హల్లెలూయా అమ్మ, పెద్ద కిరీటం, బంగారు కిరీటం పెద్దది. వస్త్రమును ధరించుకున్నవాడై రాజు సముఖము నుండి బయలుదేరేను. హల్లెలూయా హల్లెలూయా. యోగ్యత లేని వారికి, ముర్దకైకి యోగ్యత ఉన్నదా అండి? మనకి యోగ్యత ఉన్నదా? ఇప్పుడు మంచి గొప్ప స్థానం దేవుడు ఇవ్వబోతున్నాడు. గొప్ప స్థానం, స్థితిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ ఉన్న స్థితి నుండి దేవుడు గొప్ప స్థానానికి తీసుకువెళ్తున్నాడు. చప్పట్లు కొట్టి అంగీకరించండి. అంది నేను ఒట్టి మాటలు చెప్పట్లేదండి. ప్రభు కొరకు ఉపవాసం ఉండిన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను ఇంకొకసారి వచ్చినప్పుడు మీరు ఇక్కడ సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ ఉపవాసం ఉండి ప్రార్థించిన ఈ బిడ్డలకు అందరికీ ఆ స్థితిని ఇస్తే మనకి ఇయ్యడా? ఖచ్చితంగా ఇస్తాడండి. మీరు ఏ మొర పెట్టారో ప్రభు సన్నిధానంలో, అన్న వచ్చి దేవుని సన్నిధానంలో మొర పెట్టుకుంటుంది. ఏమని మొర పెట్టుకుంటుంది చెప్పండి? అయ్యా నాకు కుమారుణ్ణి అయ్యా, నేను గొడ్డుదానని అందరూ నన్ను ఎంతో చులకనగా చూస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానం భరించలేకపోతున్నానని తన హృదయమును అంటే తన ఆత్మను దేవుని సన్నిధానం కుమ్మరించి వెళ్ళిందంటండి. వెళ్ళగానే దేవుడు ఫాస్ట్గా మనకు జ్ఞాపం చేసుకున్నాడంట. అదే రాత్రి మీరు ఇక్కడ మొర్ర పెట్టుకొని వెళ్తున్నారంటే మీ కన్నీళ్ళు ఆయన సన్నిధానంలో ఉన్నాయండి. హల్లెలూయా. వృధా పోలేదమ్మా నీ కన్నీరు అనుకుంటున్నావు. ఆయన అంటాడు 50వ కీర్తనలో అంటాడు, 56వ కీర్తనలో ఏమనంటే నీ కన్నీరు నా బుడ్డిలో దాచిబడి. హల్లెలూయా. నువ్వు అనుకోని ఏమో దేవుని ప్రార్థన విన్నాను, ఇంకా జవాబు రాలేదని సోలిపోయినవా? అయితే ప్రభు అన్నాడు నీ కన్నీరు ఎక్కడున్నా చెప్పండి, ఆయన బుడ్డిలో ఉన్నాయి. అన్న మొర్రపెట్టింది, ప్రార్థన చేసుకునింది. ఎంతగా అంతకుముందు ఆమె మందిరానికి వచ్చినప్పుడు అంత కోపం వచ్చిందంట ఆమెకి. నీకు కోపం వస్తుందా? ఇంకా ఎందుకు కార్యం జరగలేదు? ఇంకా ఎందుకు? ఇంకెన్నాళ్ళు ఈ శోధన, ఇంకెన్నాళ్ళు ఈ బాధ, ఇంకెన్నాళ్ళు ఈ సమస్యలు, ఎన్నాళ్ళు ఈ అవమానం, ఎన్నాళ్ళు ఎప్పుడు ప్రభు అంటున్నావా? దేవుని బిడ్డ ఆమె కూడా అలా కోపం వచ్చేసింది ఆమెకి. ఈ దేవుడు ఏం పట్టించుకుంటలేడు నన్ను, ఇన్ని మాటలా నాకు, నా సంతే నన్ను ఎలా మాట్లాడుతుంది, దేవా నువ్వు వింటలేవా అని దేవుని మీద కోపం వచ్చింది ఆమెకి. కానీ ఒక టైం వచ్చింది, ఆత్మనంతా కుమ్మరించేసింది. ఎక్కడ కుమ్మరించింది చెప్పండి? మనుషుల దగ్గర కాదు, మందిరంలో. ఈరోజు ఎందుకండి మందిరంకి ఎందుకు రావాలి చెప్పండి? ఇంట్లో చేస్తే సరిపోదా? చాలామంది ఎందుకు పోవాలో మందిరానికి? ఆడే పోయి ప్రార్థన చేయాలా? ఇక్కడ చేసి ఇక్కడే ఉపవాసం ఇక్కడే చేయి అంటాడు. కానీ ఈ మందిరం ఎందుకు? అన్న ఎందుకు లేసి వచ్చింది చెప్పండి మందిరంలోనికి? అందరూ వచ్చారు, అక్కడ బాగా ఫంక్షన్ చేసుకుంటున్నారు, మంచి విందు చేసుకుంటున్నారు, అందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. కానీ ఆ మనసులో నుండి ఆమె పక్కకు వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళి తన ఆత్మను కుమ్మరించుకునేదండి. హల్లెలూయా. జీవితాంతరము ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతిని దేవుడు ఆమెకి ఇచ్చాడండి ఇజ్రాయేల్ ప్రజలకి. హల్లెలూయా. ఆయన నోట ఏ మాట మాట్లాడతాడో ఆ మాటలన్నీ ప్రభు నెరవేరుస్తూ వచ్చాడంట. అంత గొప్ప ప్రవక్తను ప్రభు ఇచ్చాడు. ఈరోజు మందిరంలో నువ్వు కార్చిన కన్నీరు వృధా పోదు.
దేవుడు వాగ్దానం ఎన్నడూ కూడా అదేం కాదు వృధా పోదు. నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తానంటాడు. హల్లెలూయా. నువ్వు మొర్ర పెడుతున్నావు కదా, దేవుని మందిరం ఎక్కడ మొర్ర పెడుతున్నావు చెప్పండి? దేవుని మందిరంలో మొర్ర పెట్టింది ఇంటికి వెళ్ళిపోయింది. దేవుడు వెంటనే ఏం చేసుకున్నాడు చెప్పండి? జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఈరోజు అదే జరగబోతూ ఉంటున్నది. దేవుని నామానికి స్తోత్రం. మనమందరూ కూడా లేచి నిలబడదాము. అందరు కూడా లేచి నిలబడదాము. సంతోషంగా ఉన్న వాళ్ళు, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నా జీవితంలో కన్ఫామ్ అయిపోయింది, నాకు గ్యారెంటీ అయిపోయింది, దేవుడు నాకు దీవెనలు, ఆయన ఆశీర్వాదం, ఆయన బ్లెస్సింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయినాయి నా జీవితంలో అని నమ్మిన వారు దేవునికి గంభీర స్వరంతో స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీ స్తోత్రం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళును గాక. ప్రభు సన్నిధిలో వెళ్ళి ఫాస్ట్గా ఉత్తరము రాబోతూ ఉంటున్నది. దేవుడు అంటున్నాడు, ఈ మందిరం మీద నా కను దృష్టి ఉంచి ఉన్నానని. ఇక్కడ చేయబోతున్న ప్రార్థన మీద నా చెవులు ఆ ప్రార్థన వింటూ ఉన్నాయి. ఆ ప్రార్థన అన్నిటికీ కూడా ఆయన జవాబు ఇవ్వబోతున్నాడని ప్రభు ఆయనే సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని కను దృష్టి, దేవుని చెవులు ఈ యొక్క మందిరంపై ఉంటున్నది. ఈ మందిరానికి వచ్చే ప్రతి బిడ్డపై ఆయన చెవులు, వారి ప్రార్థనలకు ఆయన చెవులు ఆలకిస్తూ ఉంటున్నాయి. ఆయన వారిని చూస్తూ ఉంటున్నాడు. ఇదే ప్రభు ఈ సంఘానికి సెలవిస్తున్నటువంటి మాట. స్తోత్రము నాయన. యేసయ్యా నీకు వందనాలు. కరుణామయుడా, దయగల ప్రభువా నీకు స్తోత్రము నాయన. స్తుతులయ్యా, స్తోత్రాలు స్వామి. ఈరోజు నీ బిడ్డలు నాయన వారు అరిసి సొలిసి ఉన్నారని నీకు తెలుసు నాయన. దేవా నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఎంతగా తండ్రి ప్రభా కుంగిన స్థితిలో ఉన్నారో నీకు తెలుసయ్యా. వారికి ఏ మాట కావాలో నీకు తెలుసు ప్రభా. నీ మాట బ్రతికించేదయ్యా. నీ మాట ప్రభా, నీ మాటలో శక్తి ఉన్నదయ్యా. నీ మాటలో జీవం ఉన్నదయ్యా. నమ్మిన వారి జీవితంలో అది బలముగా కార్యము చేసేదిగా ఉన్నది. రిమా సఖ్యలరందరలేరెబెషియా రికోదరలర బందరలేరెబెషియా లేరిబిరెబరబా రిమా సెందరలేరిబిషియలరబా ఓ రిమా మమమమనదరలేరి బందరలేరెబెషకలరబా రషకల మందరలేరెబదిరలరబా రిబదిరలర బందరలేరెబెషియా. నా ఆత్మను ఇక్కడ ఉంచి ఉన్నాను. నా ఆత్మను ఇక్కడ ఉంచి అనేకుల జీవితంలో నేను కార్యము చేయబోతున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, ఈ యొక్క సంఘములో మిమ్మల్ని నియమించి ఉన్నది. నీ పిల్లలు, నీ సంతానమును నేను బలముగా వాడుకోబోతున్నాను. నా కార్యములు వారి ద్వారా నేను జరిగించబోతున్నాను. మీ ద్వారా నా నామాన్ని మహిమపరచుకోబోతున్నాను. రీమా షకల రబా బాబా బాబా రీబా షందరలేరెబ షకల రబా 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 రీమందరలేరెబషియా. మీరు పడినటువంటి పాటలు కళ్యాణ దుర్గములో ఎన్ని పాటలు పడ్డారో దానికంటే అధికముగా 1000 రెట్లు మీరు వెచ్చించబడబోతున్నారు. 1000 రెట్లు ఘనతను ప్రభు మీకు ఇవ్వబోతూ ఉంటున్నాడు. రీమా షందరే కేసకోల రబా రీబా రబా రబా. ఈ మాటలు ఈ అంత ఫాస్ట్గా ఆయన చేయబోతూ ఉంటున్నాడు. దేవానికే స్తోత్రాలు ప్రభా. ఈ మాటలన్నిటినీ కూడా తండ్రి నువ్వు నెరవేర్చబోతున్నందుకై స్తోత్రాలు. దేవానికే స్తోత్రం, నీకే స్తోత్రము ప్రభా. అవమానానికి ప్రతిగా నాయన అయా స్తోత్రాలు. ఘనతనిచ్చే దేవుడు, నిందకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు నీకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రములు నాయన. ఎవరెవరు ఏ సమస్య గుండా వెళుతున్నా తండ్రి నాయన సమస్యలు అన్నిటి నుండి విడిపించి నీ నామాన్ని మహిమపరచుకోబోతున్నందుకై సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామంలో స్తుతించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి సేవకులైనటువంటి రెవరెండ్ రేచల్ గారికి సంఘం తరపున ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఈ వాక్యము చేత మనమందరము కూడా
ఆదరించబడ్డాము, ధైర్యపరచబడ్డాము అన్నటువంటి వారందరం కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యూదులకును, మొర్దెకైకును, ఎస్తేరుకును ఆ సంస్థానాల్లో పండుగ దినాలు, విందు దినాలు, శుభదినాలు ఇచ్చినటువంటి విధానంగా మనకు కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ వర్తమానాన్ని దీవించి అనేకులను ఆశీర్వదించినందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు.